ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మా ఊరిలో వినాయకుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూసేయండి. అవును, చెప్పడం మర్చిపోయా. ఈ సంవత్సరం మా ఊరిలో 2 విగ్రహాలైతే పెట్టారు. ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది. 2 బొమ్మలు చాలా సింపుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా నేను వినాయక చవితి పండగ చూసి దగ్గర దగ్గర 3 సంవత్సరాలైతే అయ్యింది. బికాజ్ అప్పుడు నేనైతే కాలేజీలో ఉన్నాను. హాలిడేస్ అయితే ఇవ్వలేదు. ఈ సంవత్సరం మా కాలేజీ వాళ్ళైతే చాలా హాలిడేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడే ఇంటికి వచ్చి 4 మంత్స్ అయింది. 4 మంత్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంగ ఈసారి నిమజ్జనం కూడా చూసా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి 3 రోజులన్నా లేదా 5 రోజులైనా అయితే పెడతారు మా ఊర్లో. అవును, అడగడం మర్చిపోయా. మీ ఊరిలో ఎన్ని అడుగులు వినాయకుడు బొమ్మ పెట్టారో మర్చిపోకుండా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. అట్లనే ఎప్పుడు నిమజ్జనం చేశారో అది కూడా కామెంట్ చేసేయండి. సరే, మరి అయితే బాయ్ మిత్రం. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. మర్చిపోకుండా లైక్ బటన్ మాత్రం లైక్ కొట్టేసి పోండి.